మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు, జ్యోతిష్యం అలాగే సంఖ్యాశాస్త్రంలో ఎలాంటి సందేహాలున్నా అలాంటి సందేహాల గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు తోట వెంకటనారాయణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయితే గురుగారు, అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి వాస్తు అనేది ఏ విధంగా వర్తిస్తుంది? అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళే కానీ అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు కానీ సెలెక్ట్ చేసింది వాస్తు పరిజ్ఞానంతో వాస్తు అనుభవంతో ఉన్న వ్యక్తి నిర్ణయించిన ప్లాటు మంచి ఫలితాలు ఇస్తుంది. రెండోది చిన్న మైనస్ నిర్మాణము జనరల్గా ఇంజనీర్స్ కూడా వాస్తుగానే ఇప్పుడు ప్లాన్ ఇస్తున్నారు. ఆగ్నేయమాల పొయ్యి, ఈశాన్యమాల పూజ అని. నేను అంత మాత్రం అందరూ బాగుపడవచ్చు కదా, ఆ ఫ్లోర్లో అందరూ బాగుపడతారు. కొందరికి ప్రాబ్లమ్స్ నిర్మాణం జరుగుతున్నప్పుడు వాస్తు తప్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాస్తు తప్పు అనేది 1/2 ఇంచి కట్ అయినా అది నార్త్ ఈస్ట్ కట్ అయినట్టే, 1/2 ఇంచి 1/4 ఇంచి నైరుతి పెరిగినట్టే రిజల్ట్ వస్తుంది. అక్కడ అవన్నీ కూడా వాస్తు కోణంలో ఆలోచించుకున్నప్పుడు వాస్తు పండితుల్ని తీసుకొచ్చి పరిశోధన తర్వాత అక్కడికి వెళ్తే దాదాపు చెడు జరగకుండా కాపాడుకోవచ్చు. మంచి కావాలంటే సెలెక్టెడ్లో కూడా వాస్తు పండితుడు ఉండాలి. వాస్తు పండితుడు సెలెక్ట్ చేసిన ప్లాట్ మంచి రిజల్ట్ ఇస్తుంది. అన్ని ప్లాట్లు వస్తాయంటే అన్ని ప్లాట్లు రావు. కొన్ని ప్లాట్లు అంటే అక్కడ ఉన్న దిక్కును బట్టి కానీ, దిక్కు కూడా కాదు. జనరల్గా నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేస్, అన్ని నార్త్ ఫేస్ ఉండవు, ఈస్ట్ ఫేస్ ఉండవు. ఇప్పుడు 90 డిగ్రీసే అన్ని స్థలాలు ఉండదు. 90కి ఇట్లా ఉంటుంది, ఈస్ట్ ఇట్లా ఉంటుంది, మళ్ళీ రైట్ సైడ్కి ఇట్లా 80 డిగ్రీస్ 35 డిగ్రీస్లో ఉంటుంది ఈస్ట్. దీన్ని బట్టి దిక్పతులు మారిపోతూ ఉంటారు, ఫలాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక్క మీకు చిన్న ఎగ్జాంపుల్, ఈస్ట్ 90 డిగ్రీలు ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ ఈశాన్యం జలం అంటాం. అది కానీ కొంచెం కానీ ఇట్లా తిరిగింది అనుకో, ఆ జలం యువతలకు వచ్చేస్తుంది. అప్పుడు అది జలం ఫలితం ఇవ్వదు. అది అట్లా అన్నమాట. అంత సూక్ష్మ జ్ఞానంతో కానీ పరిశీలిస్తే అందరికీ న్యాయం చేయొచ్చు. మంచి జరగకపోయినా చెడు జరగకుండా కంట్రోల్ మాత్రం 80% చేసి పెట్టవచ్చు డెఫినెట్. గురుగారు, చాలా మంది ఇళ్ళకి వీధిపోటు అనేది ఉంటుంది. అవును. అసలు ఎటువంటి వీధిపోటు అనేది మంచిది కాదు, ఎటువంటిది వీధిపోటు అనేది ఉన్నా కూడా మంచిదే అంట. వీధిపోట్లు చాలా చెడు వీధిపోట్లు బలీయమైన హాని చేస్తాయి. తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉంటుంది. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయ వీధిపోటు, కొద్దిగా 60 డిగ్రీస్ ఈస్ట్ ఉన్నప్పుడు ఆగ్నేయమూల వీధిపోటు డిఫరెన్స్ ఫలాలు ఇస్తాయి. అది స్థలం చూసిన తర్వాత ఫలాన్ని నిర్ణయిస్తాం. కానీ తూర్పాగ్నేయ వీధిపోటు ఉందనుకోండి, వైధవ్యం రావడానికి అవకాశం ఉంది, భర్త చనిపోవటానికి ఉంది. లేదు వృద్ధ పురుషుణ్ణి 50 ఏజ్ దాటిన వృద్ధ పురుషుణ్ణి వివాహం చేసుకోవటం, అక్కడ నివసించే స్త్రీలు, లేదు అంటే ద్వికళత్వం, రెండో వివాహం జరగటానికి అట్లా ఉంటుంది తూర్పు ఈ ఆగ్నేయ వీధిపోటు వల్ల. అదే నైరుతి వీధిపోటు ఉంటుంది, భయంకరమైన వ్యాధులు, ముందుకు మానని వ్యాధి వస్తుంది. అపకీర్తితో కూడుకున్న టెండెన్సీ ఉంటుంది, అపకీర్తిపరమైన నాలెడ్జ్తో వాళ్ళు బిహేవియర్ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న దిక్కు 90 డిగ్రీ, కొన్ని దిక్కులు ఈ యాంగిల్స్ పంచిపోత స్థానాలు మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు వైలెన్స్ వస్తుంది, హత్యలు కావింపబడతారు, హత్యలు చేయబడతారు, హత్య చేసేవాళ్ళు కూడా అవుతూ ఉంటారు. అట్లా ఉంటుంది. అపకీర్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అట్లా ఒక్కొక్క దిక్కును బట్టి, ఒక్కొక్క దీన్ని బట్టి, అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి నిర్ణయించాలి. బుక్కులో చెప్పినట్టు ఈశాన్యమాల వీధిపోటు లేకపోతే ఆగ్నేయులు అక్కడ స్థలంలో ఉండదు. పండిట్టు వెళ్ళి అక్కడ పరిశోధించిన తర్వాతే ట్రూత్ తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది మా దగ్గరికి ఈ బుక్ నాలెడ్జీ తోటి, ఈ కొంత నాలెడ్జీతో వాళ్ళు సొంతంగా నిర్ణయించుకుని ఎఫెక్ట్స్ ఫేస్ చేసి చెడు పొందిన తర్వాత వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నా దగ్గరికి. వాళ్ళు ఎందుకంటే మిస్అండర్స్టాండ్, ఒక ప్రొఫెషనల్ నిర్ణయించేది శాస్త్ర నిర్దేశం వేరుగా ఉంటుంది, గ్రంథ జ్ఞానంతో ఏదో కొద్ది తెలుసుకుని ఆచరించేది వేరుగా ఉంటుంది. చిన్నవి అయితే పర్లేదు, అవి పెద్ద ఎఫెక్టివ్. కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ కానీ నిర్ణయాలు కానీ తీసుకుంటే చాలా మళ్ళీ ఒక చెడు జరిగితే, ఎందుకంటే ఉదాహరణ ఏదో ఒక యాక్సిడెంట్, ఇక్కడ కాలు ఈ చెయ్యి లేకపోతే ఈ కాలు ఏదో అవుతుంది, మళ్ళీ వాస్తు సరిచేత ఆ కాలు రాదు, పోయిన కాలు మళ్ళీ రాలేదు, వాడు వికలాంగుడు అయిపోతాడు. ముందు జాగ్రత్త తీసుకుంటే వాడు అవివేకంతో వెళ్లకుండా వివేకంతో కానీ ఒక జ్ఞాని సలహా తీసుకుని టైం వేస్ట్ అనుకోకుండా, ఖర్చు వేస్ట్ అనుకోకుండా చేసుకుంటే ఆ కాలు ఆ హాని పొందలేడు, ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఆ కోణంలో ఆలోచించుకుంటే అందరూ మంచి జరుగుతుంది. గురుగారు, ఎటువంటి వాస్తు దోషాలు ఉంటే ఈ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి గురుగారు? ఆరోగ్య దోషాలకి అనేక కోణాలు ఉంటాయి. ఇక్కడ యూనివర్సల్ ఎలిమెంట్స్, మనిషి శరీరంలో పంచభూతాత్మకం, మనిషి శరీరంలో ఎలిమెంట్స్ ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి, నిర్మాణంలో పంచభూతాలు ఉంటాయి, యూనివర్స్లో పంచభూతాలు ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ అంటారు. ఈ విశ్వంలోని పంచభూతాలను మనం మార్చలేం.
విశ్వంలో పంచభూతాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ ఒక కొండ ఉంటుంది, ఆ కొండను మనం తీయలేం, అక్కడ ఉంటే హాని జరుగుతుంది అని. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ కొండకి సపోజ్ నార్త్ సైడ్ కొండ ఉంటుంది, అక్కడ విద్యా సంస్థ లేకపోతే జ్ఞానానికి సంబంధించిన బుక్స్ పెట్టే షాపులు పెడితే అమోఘంగా లాగుతాయి. అక్కడ ధనపరమైన వ్యాపారం లేతే సినీ పరిశ్రమలు ఇలాంటివి పెట్టానుకో ఫెయిల్ అయిపోయి నష్టాలు, కోట్లలో నష్టం వస్తుంది. అందుకని యూనిట్స్లో ఎలిమెంట్స్కి అనుకూలంగా సలహా ఇస్తాం అన్నమాట. అక్కడ ఎక్కడ చెడు జరుగుతుందో ఆ చెడుకి సంబంధించి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది, ప్రతిదీ దానికి అనుకూలంగా అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. గురుగారు, కొందరు అదేంటి బార్స్, పబ్స్ ఇలాంటి వాటికి అంటే అలాంటివి అనేది అసాంఘిక కార్యకలాపాలు కదా, మరి ఇలాంటి వాటికి వాస్తు అనేది ఎలా పనిచేస్తుంది గురుగారు? అంటే కొంతమంది పబ్స్, బార్స్ ఇలాంటివి నిర్మిస్తుంటారు, అలాంటివన్నీ సమాజానికి హాని చేసేవి. అంటే అక్కడికి వచ్చి చేసే వాళ్ళందరూ అది వాస్తు మంచిదైతే గనక అంటే అది సరిగ్గా నడవడం, ఆ బిజినెస్ అనేది రన్ అవ్వడం గురించి. రైట్, చాలా చాలా గొప్ప ప్రశ్న వేశారు మీరు, చాలా వెరీ నైస్. ఒక లాయర్ ఉండే వాస్తు ఒక డాక్టర్కి పనికిరాదు, ఒక డాక్టర్కి ఉండే వాస్తు ఒక పోలీస్ ఆఫీసర్ పనికిరాదు. అవునండి, ఖచ్చితంగా. ఒక దెబ్బ తగిలి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ నెగిటివ్లో ఆలోచించి వీడికి ఎందుకు తగిలింది, వీడు ఎవరు చేశాడా అనే కోణంలో ఆలోచిస్తాడు. ఒక డాక్టర్ అరే అని వెంటనే వైద్యం చేస్తాడు. అతని యొక్క ఆలోచన విధానం ఇతని డాక్టర్ యొక్క ఆలోచన విధానానికి డిఫరెంట్. ఈ రెండు డిఫరెంట్లు ఆ పంచభూతాలే చేసేది, పంచభూతాలే. మీకు సపోజ్ వాతతత్వం ఉంటుంది, వాయువు, ఆకాశం. ఈ రెండు తత్వాలు చెంచల స్వభావము, షార్ట్ గబక్కని చేంజ్ ఆఫ్ మైండ్ ఉంటుంది, దాని ధర్మం అది. పిత్తతత్వం ఉంటుంది, వేడి, అగ్ని. ఆ పిత్తతత్వం వాళ్ళకి అసహనము ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ బైబర్త్ కూడా ఉంటుంది. బైబర్త్ అతను శ్లేష్మతత్వంతో ఉండేవాడు అగ్నితత్వం కానీ తక్కువ కంటైనర్లో ఉందనుకోండి ఏం కాదు. అదన్నమాట వాస్తు. వీళ్ళు అంటారు అతనికి ఏమి కాలేదు అక్కడ, నాకు ఎందుకు అయిందంటే శ్లేష్మతత్వం, జలతత్వం ఎక్కువ ఉండే వ్యక్తి అక్కడ అగ్నితత్వం ఉన్న దగ్గర ఉన్నప్పుడు, కొద్ది ఉన్నప్పుడు అతని మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. అది మీరు చూడండి, ఎండలోంచి రాగానే వెంటనే శ్లేష్మతత్వం వాళ్ళకేమో కాస్తంత తక్కువగా ఉంటుంది కోపం, మామూలుగా సమాధానం. పిత్తతత్వం ఏముంటుంది, అగ్నితత్వం ఉండేవాడు ఎండలోంచి రాగానే వెంటనే నేను క్వశ్చన్ షార్ట్ టెంపర్ వచ్చి ఆవేశానికి లోనవుతాడు. అదన్నమాట ఆ కోణంలో అట్లా ఉంటుంది. అందుకని ధర్మాన్ని బట్టే ఉంటుంది. పబ్స్ ఉన్నాయి, పబ్స్కి మంచి వాస్తు ఉంటే పబ్ నడవదు, చెడు వాస్తు ఉండాలి. అక్కడ చెడు ఏ టైపు, ఇప్పుడు మద్యం తాగాల లేకపోతే ఇంకోటి సంథింగ్ ఆ గుణము ఏ పంచభూతాలు వల్ల వస్తుందో ఆ పంచభూతాలు అక్కడ రైజ్లో ఉంటే ఆ వ్యక్తిని మ్యాగ్నేట్ చేస్తారు. అది ఇప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్త ఉండే స్థలంలోకి ఒక హ్యాబిట్స్ ఉండేవాడు రాడు, అక్కడ అతనికి అనుకూలం ఉంది, అతని ధ్యానము అది ఈ టెండెన్సీలో ఉంటుంది. అట్లా కుదరదు అనమాట. ఒక ఆధ్యాత్మికవేత్తకు ఉండే వాస్తు నియమాలు వేరు, ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండే వాస్తు నియమాలు వేరు, ఒక డాక్టర్కి వైద్యం చేసే యంత్రం ఉండేది వేరు. అట్లా ఉంటుంది. నీ యొక్క వ్యాపార ధర్మాన్ని బట్టి అక్కడ వాస్తు చేయాలి. ఏ ఎలిమెంట్ రైజ్ అసలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నేను చాలా చేశాను అట్లాగూ, యాజ్ ఇట్ ఈజ్ వాస్తు ఉంటుంది. అదే వ్యాపారాన్ని అక్కడి నుంచి తీయకుండా అతని వ్యాపారానికి ఏ ఎలిమెంట్ కొద్దిగా రైజ్ అయితే పెరుగుతుంది, ఏ ఎలిమెంట్ డౌన్ అయితే పెరుగుతుందో చూసి నేను అది ఒక అవసరత లేనిదేమో డౌన్ చేసి అతనికి కావాల్సిన ఎలిమెంట్ అని కొద్దిగా ఇది చేస్తాం. జనరల్గా వాళ్ళు అంటారు ఏదో ఒకటి వచ్చి చెప్పెళ్ళాలి కదా అనేది కొంత ఆలోచించి ఆఫ్ నాలెడ్జ్తో కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాయువు ఉంటుంది, వాయువు ఇక్కడ ఉంటుంది. ఈ వాయువు కొద్దిగా పెరిగింది అనుకోండి ఏముంది అదే పెరగాలి అని వాస్తవం చెప్తుంది. ఉత్తరం ఎక్కువ ఉండాలి, తూర్పు ఎక్కువ ఉండాలంటుంది. ఏ వృత్తి చేసే వాళ్ళకి ఏ వ్యక్తికి తూర్పు ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి అనేది కావాలి. సపోజ్ మీరుండారు లేడీసు, సినీ హీరోయిన్స్ ఉంటారు. ఈ పురుషులకు చేసినట్టు ఇప్పుడు మేల్ హీరోస్కు చేసినట్టు కానీ హీరోయిన్స్కి చేస్తే ప్లాఫ్ అవుతారు, మోసపోతారు. వాళ్ళు సంపాదించింది కూడా కొల్లగొట్టుకుపోతారు. వీళ్ళకి డిఫరెంట్ స్త్రీ వర్గునికి కాపాడే విధంగా వాస్తు నియమాలే ఉండాలి. అట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళ. అక్కడ ఆ వ్యక్తి లేడీనా జంట చూసుకోవాలా. ఒక హీరోయిన్ ఉంటారు, వాళ్ళకి కుదరదు. కొందరు వచ్చి ఇది తప్పు, తూర్పు ఇంకా ఉండాలి, అది ఇది అంటారు, వాళ్ళు పోతారు. అది తప్పు. ధర్మం మీద ఆధారపడి వాస్తు చేయాలి, అది రియల్. అయితే వారి వృత్తిని బట్టి కూడా వృత్తిని బట్టి కూడా ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ని బట్టి కూడా ఉంటుంది. హీరోయిన్స్ స్త్రీ వరకు కొద్దిగా బలం చేసుకుంటూ వెళ్ళవలసిందే, లేకపోతే వాళ్ళు మోసపోతాం, కమాండింగ్ ధైర్యం. ఎందుకు ఒక స్త్రీకి పురుష వరకు ఫుల్గా పెట్టి అందులో ఒక 6 months ఉండిస్తే ఎంత ధైర్యంగా తిరిగే స్త్రీ అయినా సరే పిరికి స్త్రీ కింద మారిపోద్ది.
పిరిగ్గా మారిపోయి భయపడిపోతాం, మోసపోతారు. పిరికితనములో మోసం వస్తుంది. అదన్నమాట. అయితే వ్యాపారంలో గనక నష్టాలు వస్తే ఈ వాస్తు దోషాలు అనేది గనక సవరించుకుంటే ఖచ్చితంగా వ్యాపారంలో వాళ్ళు వృద్ధి వృద్ధి షూర్, వృద్ధి కాదు ఉన్నత స్థితికి వెళ్తారు వాస్తు దోషాలు చేసుకుంటా. అయితే ఈ చాలా మందికి అప్పుల బాధలు కూడా ఉంటాయి కదా గురువు గారు. అంటే ఇది కేవలం ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేది సవరించుకుంటే అప్పుల బాధలు అనేది తీరుతాయి. ఎందుకంటే వాస్తులో ఇక్కడ అప్పులు ధనపరంగాను ఒకే, ఇప్పుడు సపోజ్ ఒక హీరో అవ్వచ్చు, లేకపోతే ఒక వ్యాపారి అవ్వచ్చు. ఒకే వ్యాపారంలో కోట్లలో టర్న్ ఓవర్ చేస్తారు, సింగులర్ నెంబర్లో టర్న్ ఓవర్ చేసేవాళ్ళు ఉంటారు, లక్షల్లో టర్న్ ఓవర్ చేసి ఉంటారు. ప్రతిదీ అభివృద్ధి. కానీ అక్కడ ఆస్ట్రాలజీ కూడా కొంత ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట. ఆస్ట్రాలజీలో కానీ కొద్దిగా బ్యాడ్ పీరియడ్ బాగా రన్ అయినప్పుడు డెఫిసిట్స్ అవి వస్తాయి. అప్పుడు వాస్తు సవరించుకుంటే డెఫిసిట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది, లాభాలు లేకపోయినా సరే. వాస్తు అనేది శాస్త్రంగానే కాకుండా గ్రహంపై పోరాటం సాధించేటప్పుడు గ్రహాన్ని ఓడించాలనే యొక్క యాంగిల్లో ప్రయాణిస్తున్న ఋషులు కానీ, ప్రస్తుత భౌతికవాదులు అవ్వచ్చు, లేకపోతే ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఆకాంక్ష కలిగిన వాళ్ళే అవ్వచ్చు, గ్రహం మీద పోరాటంలో భాగమే వాస్తు కూడా. రెమెడీ లాంటిది. ఎందుకంటే గ్రహం ఇది ఒక నువ్వు పుట్టినప్పుడు శాసించుద్ది ఇది జరుగుతుంది అని. అది జరగకుండా హాని తగ్గించడానికి చేసే ప్రయత్నమే వాస్తు. రత్నము, హోమము, మంత్రము ఇవన్నీ కూడా అవే. సపరేట్ శాస్త్రం అనేది ఓకే, శాస్త్రం కాదంట్లా. దాన్ని ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని క్రోడీకరించి ఒక చాటున పెడితే దాన్ని శాస్త్రము అంటాం టోటల్. అంతేగాని అది గ్రహంపై పోరాటం, గ్రహాన్ని ఓడించే యొక్క యుద్ధం ఇది. గురుగారు, అయితే కొంతమంది స్థలాలు ఎంతో ఖర్చు పెట్టి వాస్తు చూపించుకొని కొంటారు. కానీ ఆ స్థలాలు కొంతమంది కబ్జా చేసుకోవడం అని కానీ, లేదంటే అక్కడ హత్యలు జరగడం కానీ, ఇలాంటి చెడు పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇది ఎలా గురువు? కరెక్ట్. ఇప్పుడు ఎక్కువగా కబ్జాలు కానీ, కలహాలు, డబల్ రిజిస్ట్రేషన్స్, ఇంకా ఒకళ్ళ స్థలాన్ని ఒకళ్ళు కాజేయటం, ఇవన్నీ కూడా వాస్తు దోషం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఆ వాస్తు దోషం ఎలిమెంట్స్ అక్కడ కానీ ఒక పంచభూత యొక్క ధర్మాలను కానీ మార్చుకుని ఒక 15 days 1 month కానీ ఆ స్థలాన్ని హద్దులు అది సర్ఫేస్ పవర్ పనిచేస్తూ ఉంటుంది భూమి మీద. సర్ఫేస్ పవర్ ప్రయాణించేదాన్ని కొన్ని ఆపటం సాధ్యపడుతుంది, కొన్ని ఆపటానికి సాధ్యపడదు. అక్కడ ఏదో ఒక డిఫరెంట్ నిర్మాణాన్ని చేసేటప్పటికల్లా సర్ఫేస్ పవర్ని చంపే ధర్మం దానికి ఉంటుంది. అవి చేయగానే అవి రాజీ అయిపోవటం, లేదు అవతల వాళ్ళు అన్యాయంగా చేసిన వాళ్ళు చనిపోవటము, లేకపోతే కోర్టులో ఓడిపోవటం జరిగి వీళ్ళకి రావటం అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఉండే గొడవలకు ప్రతి స్థలాలకి నేను గచ్చిబౌలిలో రీసెంట్గా ఒకటి పెద్దది ఎప్పటి నుంచో ఉన్న స్థలాన్ని చూశాను. అది 1 week నేను కానీ చేసి నా ఎండర్లోకి వచ్చి అక్కడ వాస్తుంది, అది చేసి వదిలేస్తే రాజీ అయిపోతారు వాళ్ళు. అది 200 కోట్ల ఆస్తి, 200 CR ఉంటుంది, అది గొడవల్లో ఉంది, కోర్టులు హైకోర్టులు కూడా వెళ్ళింది. ఎంతో 1 week నాకు హ్యాండ్ ఓవర్లో ఉండి అది నేను చేసినంత వాళ్ళు రాజీ అయిపోతారు, అంతే ఖచ్చితంగా అయిపోతారు. అట్లా ఉంటుంది వాస్తు. వీళ్ళు వాస్తు ధర్మం, వాస్తు తప్పు వల్లే కలహాలు వచ్చేది, అక్కడ గొడవలు వచ్చేది కూడా తప్పు వల్లే కలహాలు వచ్చేది. అది గురుగారు, వాస్తులో సందేహాల గురించి మరియు వాటి పరిష్కార మార్గాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.